అసలు బర్త్డే ఎప్పుడు చేసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటే పిల్లలకు సంతోషం ఉంటుంది, అసలు పిల్లల యొక్క బర్త్డే ఎప్పుడు చేయాలి అనే విషయం గురించి ఈరోజు మా పెద్ద కూతురు 20వ బర్త్డే జరుపుకోబోతున్నాము. ఆ సందర్భంగా ఈ విషయాల్ని మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు బర్త్డే ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు వరకు చేయాలి అనే విషయం ఏందనంటే 1 year, 2 year, 5 years, 6 year, 10 years వరకు పిల్లల బర్త్డే చేయాలి. ఎందుకంటే వాళ్ళకు అప్పటి వరకు బర్త్డే కేక్ అని, చాక్లెట్లు అని అట్లాంటి సంబరాలు ఉంటాయి. ఇప్పుడు మా పాప 19 సంవత్సరాలు గడిచి 20వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. మరి 20వ సంవత్సరంలోకి అడుగు పెట్టినాక కూడా బర్త్డే చేసుకోవాలా? అవసరమా? 21 సంవత్సరం, 22 సంవత్సరాలు, 23 సంవత్సరాలు, 30 సంవత్సరాలు బర్త్డే చేసుకోవాలా? చేసుకోవాలా వద్దా? చేసుకోవాలా? ఇంకా మీరు చిన్న పిల్లలేనా? అరే చిన్న పిల్లలు బర్త్డే చేసుకోవాలి, పెద్దగైనాక బర్త్డే చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలి? రూల్ లేదు, కానీ మనం కొత్త రూల్ పెట్టుకుందాం. మనం ఈ కాంచెలు కొత్త రూల్ పెట్టుకుందాం. ఏం పెట్టుకుందాం అనంటే, ఇప్పుడు 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20వ సంవత్సరంలోకి అడిగిపెట్టింది. ఈ సంవత్సరం ఓటేసినావా వైష్ణవి? అది ఇచ్చేరా బాబు. ఈ సంవత్సరం ఓటేసినావా? ఎవరికి వేసినావు కాదు, నువ్వు అడగదు. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు మనం బర్త్డే మీ ఎవరైనా సరే 19, 18, 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత బర్త్డే చేసుకోవాలి. చేసుకొని ముఖ్యంగా ఎవరిని హైలైట్ చేయాలి బర్త్డేలా? ఎవరిని హైలైట్ చేయాలి? ఎస్, 100% బరాబర్ చెప్పిన. పేరెంట్స్, వెరీ గుడ్. పేరెంట్స్ ని హైలైట్ చేయాలి. పేరెంట్స్ లల్లా ఎవరిని ఎక్కువ హైలైట్ చేయాలి? ఎస్, యు ఆర్ రైట్ ఆన్సర్. మమ్మీని హైలైట్ చేయాలి. మమ్మీని హైలైట్ ఎందుకు చేయాలి? మమ్మీని ఎందుకు హైలైట్ చేయాలి అని అంటే, మమ్మీ 9 నెలలు మోస్తుంది. 9 నెలలు మోసి మామూలుగా ఉండదు పెయిన్స్. తను ఆ బాధలన్నీ భరించి తనను ఈ భూమి మీదకి తీసుకొస్తుంది. ఎందుకు? తను ఆ సమయంలో ఏదైనా జరగవచ్చు. ఎప్పుడు డెలివరీ అయ్యే టైంలో మనుషులకు ఏదైనా జరగవచ్చు, ఒక్కొక్కసారి చనిపోతారు కూడా. అట్లాంటి బాధలన్నీ భరించి భూమి మీద మనకు జన్మనిచ్చింది కాబట్టి మనము ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి? మమ్మీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మమ్మీని. కాబట్టి మనం ఇప్పుడు 19 సంవత్సరాల నుంచి 20వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి 20 సంవత్సరాల తర్వాత చేసుకునే ప్రతి బర్త్డేకు మమ్మీని ఎక్కువ గుర్తుంచుకోవాలి, మమ్మీతో పాటు డాడీని కూడా గుర్తుంచుకోవాలి. ఈ 19 సంవత్సరాలు నిన్ను కాచి కాపాడి పెద్ద చేసింది కాబట్టి నువ్వు మమ్మీకి డాడీకి కృతజ్ఞత కలిగి ఉండాలి. దాంతోపాటు వాళ్ళు చెప్పిన విషయాలన్నీ తెలుసుకోవాలి. తెలిసిన తర్వాత నువ్వు వాళ్ళకి చెప్పిన విధంగా, వాళ్ళు చెప్పే విధంగా నడుచుకోవాలి. అప్పుడు వాళ్ళకు నువ్వు ఇచ్చే గిఫ్ట్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కానించి వెళ్ళి సరే నీకు 20, 22, 23 సంవత్సరాల తర్వాత నీకు పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిపోయినాక కూడా నీకు బర్త్డే వచ్చిన ప్రతిసారి మమ్మీ డాడీనే గుర్తుంచుకోవాలి. మమ్మీ డాడీ ఉండేటట్టుగా, మమ్మీ డాడీ వచ్చి కేక్ కోసేటట్టుగా ప్రయత్నాలు చేయాలి. ఇది చేస్తే మీరు చేసుకునే ప్రతి బర్త్డేకు దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. పుట్టిన కానించి 15 సంవత్సరాల వరకు మీరు చేసుకోవచ్చు. 18, 19, 20 వచ్చింది. ఇప్పుడు నువ్వు డిగ్రీ చదువుతున్నావు. ఇట్లా అందరు కూడా అట్లనే చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా అట్లా చేసుకుంటే అది చాలా బాగుంటుంది అనేది నా యొక్క కొత్త ఆలోచన. ఓకే, ఇచ్చేయి అక్కకి చెప్పు. ఇప్పుడు 19 సంవత్సరాలు నిండినవి, 20వ సంవత్సరంలోకి అడిగి పెడుతున్నావు. నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు? నీవు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు? చెప్పు. దట్ ఈస్ గోల్. చెప్పు. డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఏం కావాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? Job. Which job you want?
అది సక్సెస్ అయ్యేదాకా నేనైతే చెప్పాను. ఆ, కానీ ప్రజెంట్ అయితే డిగ్రీ కంప్లీట్ చేసి ఆ, మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను. మాస్టర్స్. ఓకే.